హాయ్ అందరికీ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూపర్ స్వాతి. ఈరోజు మనం మా ఇంట్లో ఎంతో స్పెషల్ అయిన ఎగ్ టొమాటో చూడబోతున్నాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 చెంచాల నూనె వేసుకుందాం. నేను ఒక 5 ఎగ్స్తో చేస్తున్నాను. సో నాకు 2 లేదా 3 చెంచాలు సరిపోతుంది. సో నేను రెగ్యులర్గా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తుంటాను. సో నూనె వేడెక్కింది. ఈలోపు మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం అంత ఆవాలు, మరి కొంచెం అంత మినప్పప్పు కొందరు వేసుకోరు, కానీ నాకు మినప్పప్పు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా బాగా తింటారు, వేసుకుంటున్నాను. సో దీని తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేసుకుందాం. సో ఈ వేసుకున్న దినుసులన్నీ కొంచెం మగ్గే వరకు వెయిట్ చేసి కొంచెం ఒక మీడియం సైజ్ అంత ఉల్లిపాయ సన్నగా తరుక్కుంటున్నాను పొడుగ్గా. మరి ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం. ఆ తాలింపు కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దాం. సో తాలింపు చూసారు కదా, కొంచెం ఆనియన్స్ అనేవి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా మనం లైట్గా సిమ్లో పెట్టుకుంటే మంచిది. ఆలోపు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే కూడా నాకు కొన్నిసార్లు తొందరగా మగ్గినట్టుగా అనిపిస్తుంది. సో పసుపు వేసుకొని ఒక 2 సెకండ్స్ వెయిట్ చేద్దాం. ఆలోపు మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో నేను ఇందులో 5 ఎగ్స్ అని చెప్పాను కదా, 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. సో తాలింపు మగ్గింది. ఫస్ట్ ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసుకుందాం. ఇది ఎగ్ టొమాటో కాబట్టి నేను ఫస్ట్గా వేసుకుంటాను. కొందరు ఫస్ట్ టొమాటో వేసుకొని తర్వాత ఎగ్స్ కూడా వేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. సో ముందు ఎగ్స్ వేస్తే ఏమవుతుంది అంటే మనకి ఎగ్స్ కొంచెం పెద్దగా ఉండి మరీ చెదిరిపోయినట్టుగా ఉండదు కూర. సో అందుకని నేను ముందుగా వేస్తున్నాను. స్టార్టింగ్లో నాకు వంట చేసేటప్పుడు ఎగ్స్ బ్రేక్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించేది, కానీ ఇప్పుడు కొంచెం ఈజీ అయింది. ఇప్పుడు కూడా కొన్నిసార్లు నేను ఎగ్స్ బ్రేక్ చేసేటప్పుడు ఆ పెంకులు అనేవి కూరలో పడుతూ ఉంటాయి. సో నాకు ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి, మీరు ఎగ్స్ ఎలా ఈజీగా బ్రేక్ చేయొచ్చో. ఈ మధ్య కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా వస్తున్నాయి కదా, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో అవి మీకు వర్క్ అయితే నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను కూడా తీసుకొని ట్రై చేస్తాను. సో ఈ ఎగ్స్ని మరీ బాగా స్మాష్ చేయని అవసరం లేదు, కొంచెం ఎగ్స్ పెద్దగానే ఉండనిద్దాం. ఎందుకంటే టమాటో వేసిన తర్వాత ఒక 2-3 సార్లు తిప్పుకుంటాం కాబట్టి ఆ లోపు ఇలా పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా అవుతాయి. సో నేను ఎక్కువగా తిప్పనండి ఎగ్స్ వేసిన తర్వాత, మీరు కూడా తిప్పకండి, ఎందుకంటే మొత్తం చెదిరిపోతే కూర టేస్ట్ అంతా మారిపోతుంది. సో ఈ టైంలో నేను ఎప్పుడు చెప్పినట్టుగానే మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకొని నేను ఒక 1/2 kg కన్నా కొన్ని తక్కువ, అంటే ఒక 6 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకుంటున్నాను. సో మీరు ఇలా టమాటో కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం బాగా పండిన టమాటోస్ తీసుకుంటే కూర రుచిగా ఉంటుంది. నేను ఇలా సన్నగా తరుక్కోవడానికే ప్రిఫర్ చేస్తాను. మరి మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా పొడుగ్గా తరుక్కుంటే చాలా తొందరగా ఉడికినట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఇది ఉడుకుతుంది కదా, ఇలా ఉడికే టైంలో కొంచెం అలా స్మాష్ చేసినట్టుగా తిప్పుకుంటే ఇంకా ఫాస్ట్గా కూర అయిపోతుంది. ఎందుకంటే ఈ హడావుడి టైమ్స్లో అందరూ చాలా బిజీగా ఉంటారు కదా, వంటగదిలో అందరూ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలనుకోరు. సో మనం ఈజీగా ఎలా అవుతుందో అలా కట్ చేసుకుంటే కూరగాయలని మనకు ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని మరి కొద్దిసేపు మగ్గనిద్దాం కూరని. టొమాటోస్ కూడా మనం కొంచెం జ్యూసీగా ఉన్నాయి కాకుండా కొంచెం గట్టిగా, మరీ గట్టిగా కాదు కానీ కరెక్ట్గా పండినవి తీసుకుంటే కూరకు మరి ఇంకా రుచి పెరుగుతుందండి. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. సో ఈ టైంలో నేనేం చేస్తానంటే లాస్ట్లో కొంచెం అల్లం వేసుకుంటాను. స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేను లాస్ట్లో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే స్టార్టింగ్లో వేస్తే అడుగు అంటిపోయి గిన్నెకంతా అతుక్కుపోతుందని నేను ఒక 2-3 టైమ్స్ చేసి చూశాను. సో ఇది కొద్దిగా బెటర్గా అనిపించింది నాకు. సో మూత పెట్టుకొని ఆ వేసుకున్న అల్లం కొంచెం స్మెల్ పోయేదాకా వెయిట్ చేద్దాం. చూసారు కదా, వాటర్ ఊరుతున్నాయి మధ్యలో. ఆల్మోస్ట్ ఈ అల్లం కూడా పచ్చివాసన పోయింది. సో తిప్పుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకోవడానికి ఇంకొక 2 minutes పడుతుంది. ఆ టమాటోస్ కూడా బాగా మగ్గనిద్దాం. ఇంకేంటండి సంగతులు, ఎండలు చాలా మండిపోతున్నాయి కదా బయట. ఇంకా ఏప్రిల్ కూడా రాలేదు, అప్పుడే మార్చిలోనే ఇంత ఎండలు ఉన్నాయంటే ఇంకా మేలో ఇంకా తట్టుకోలేకపోతామేమో. సో బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా సన్ స్క్రీన్ రాసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ ఎండలకి మన ఫేస్ అంతా, హ్యాండ్స్, లెగ్స్ అంతా పాడైపోతాయి. సో సన్ స్క్రీన్ వాడితే పిగ్మెంటేషన్ అనేది కూడా తగ్గుతుంది. సో ఆల్వేస్ ప్రిఫర్ టు యూస్ సన్ స్క్రీన్ అండి. SPF కూడా చూసుకోండి, 50+++ ఉండేది తీసుకుంటే మనకి ఎండకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. సో
జాగ్రత్తగా ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి, చాలా వరకు వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. లేదంటే బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక కొబ్బరి బోండా తాగుతూ ఉంటే మనకి కొంచెం బాడీ చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇయర్తో పోల్చుకుంటే ప్రతి ఇయర్ మనకి ఎండ బాగా పెరిగిపోతుందని చూశాను నేను. అబ్బో! చాలా మండిపోతుందండి. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 50 దాకా వచ్చింది. మరి ఈ ఇయర్ ఇప్పుడే ఇంత ఎండగా ఉందంటే ఇంకా జూన్కి వచ్చేసరికి మనకి 52 దాకా వచ్చేలాగా ఉందండి. సో జాగ్రత్తగా ఉండండి. బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోండి. లైట్ ఫుడ్స్ తీసుకోండి. సో లాస్ట్లో ఇలా ప్రతి కూరలో మనం ఇలా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఎందుకంటే ఈ పొల్యూషన్కి, ఈ ఎండలకి, ఈ వాతావరణం చేంజెస్కి జుట్టు చాలా రాలిపోతుంది కదా. ఇలా సప్లిమెంట్స్ మనం తీసుకుంటూ ఉంటే ఏదో ఒక కూరలో ఏదో ఒక రూపంలో కరివేపాకు జుట్టు కూడా పెరగడం మొదలవుతుందండి. సో ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసింది కూర. కొద్దిగా మసాలా వేసుకుంటున్నాను నేను. లైట్గానే వేసుకోండి, మరీ ఎక్కువ రోజు మసాలాలు తిన్నా బాగుండదు కదా. లైట్గా వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ధనియాల పొడి అండి, మసాలా కూడా కాదు. సో ఆల్మోస్ట్ కూర లాస్ట్కి వచ్చేసిందండి, అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎండలో జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. చిన్నపిల్లల్ని మరీ జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎండకి పిల్లల్ని బాగా బయట తిప్పకండి. ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మధ్యాహ్నం ఎక్కువగా వాళ్ళకి ఏదైనా రాగానే స్కూల్ నుంచి ఏదైనా జ్యూస్ ఇవ్వండి. నేను కూడా నా ఛానల్లో జ్యూస్ చేసి చూపిస్తాను. ఇంట్లో ఈజీగా క్విక్గా అయిపోయే జ్యూసెస్ చేసి చూపిస్తాను. సో మీరు అవన్నీ మిస్ కాకూడదంటే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని పెట్టుకుంటే నేను పెట్టిన వీడియో మీ దాకా చేరుతుంది. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. చూసారు కదా, టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ స్టార్.